అన్నిటికీ రెడీ ఉండాలి కదా. టేక్ హాక్ ఇవ్వండి. ఓ పని చేయండి. అందరూ చచ్చిపోయారు అనేసి చూసుకో. అందరూ చచ్చిపోయారు. ఇక్కడ సింక్ మీద రావాలి. దాని లిప్ ఏ కాకి అయినా అమ్మాయి అయినా లిప్ కామనే. లిప్ ఇచ్చేయండి. టేక్. అందరూ చచ్చిపోయారు. ఫస్ట్ ఏం చెయ్యి, తిను. నువ్వు తిను. అందరూ చచ్చిపోయారు. ఒకసారి పేజీ నేను చెప్తా చూడండి. తిను, నువ్వు తిను, అందరూ చచ్చిపోయారు. ఓకే సార్. ఆ ఎఫెక్ట్ కూడా ఇవ్వండి. తిను, నువ్వు తిను, అందరూ చచ్చిపోయారు. ఆ కళ్ళల్లోకి షార్ట్ వెళ్తాము. అది తీసుకో. టేక్. తిను, నువ్వు తిను, అందరూ చచ్చిపోయారు. నేను ఫస్ట్ ఒక పక్షికి పెట్టింది, అప్పుడు తిను. సెకండ్ పెట్టినప్పుడు నువ్వు తిను. దాన్ని నోట్లో పెడుతున్నప్పుడు తీసుకోమని చెప్తున్నాను. మేడం కూర్చోండి. ఎవరు ఇంకా అక్కడ దాస్తున్నారు? బాత్రూమ్ పోయినా వాష్రూమ్? ఫస్ట్ వాష్రూమ్ పోతాడు. తిను, నువ్వు తిను, అందరూ చచ్చిపోయారు. ఓకే గుడ్. మాట్లాడిందే కాదు. తొమ్మిది రోజుల్లో నేను యుద్ధాన్ని మాత్రమే చూడలేదు. నేను చూసింది దగ్గర ఫీమేల్స్ అందరు అమ్మ ఆకలి 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 క్రౌడ్ ఇచ్చేయండి. వాళ్ళు మీ వాచ్ వద్దు. పండ్లకెళ్ళి అట్లా టేక్. ఇంకా ఆకలి, మండిపోతున్న ఆకలి. టేక్. దేవి గారు ఆ కాకి పారిపోతుంది కదా, అమ్మో అనే ఎఫెక్ట్ ఇచ్చి పారిపోండి. ఆ కాకి అమ్మో శత్రువులు వచ్చేస్తున్నారు అని పారిపోవాలి ఆ కాకి. టేక్. చూడండి ఒకసారి. అమ్మో అమ్మో శత్రువులు కరెక్ట్ గా దాని మీద పడాలి. లేట్ అయింది. అది ఎగిరిపోయే లోపు నా డైలాగ్ అయిపోవాలి. ఇది కూడా బాగా వస్తుంది. ఈ పెద్ద కుర్చీ తీసేసి చిన్న కుర్చీ చేయండి. ఫేస్ ఎక్కువ అందుకే నా దగ్గర నేను కూర్చొని అక్కడ అక్కడ శత్రువులు వస్తున్నారు కదా, దాడి చేయండి. మీరు కూడా ఉండండి లేడీస్, అందరూ కలిసి దాడి చేయండి. రావాలి కరెక్ట్ గా. ఇక్కడ దాడి చేయండి. రెడీ సార్. అందరూ లేడీస్ సార్. టేక్. నేను అన్నది దాడి చేయండి. కత్తులు పట్టినప్పుడు అది రావాలి. టేక్. అనేది ఏదో పాట పాడినట్టు వస్తుంది. చెప్పు నవీన్. అది దేవి గారు చెప్పండి. మీరు దీనా గారు చెప్పండి.
బ్రాహ్మణి చెప్పు. నువ్వు చచ్చిపోయి యుద్ధం కాకుండా చచ్చిపోయి నువ్వు అనుభవ మగధీ చెప్తే ఇంకా గట్టిగా కత్తిగా పైకి వెళ్తుంది. అందరు దాడి చేయండి. కొద్దిగా ఆడియో లెవెల్ తగ్గించాము అని అంటే అది కాదు దీన్ని ఈ ఆడియో ఎంత తీయాలని ఇక్కడే ఉంటుంది మ్యాటర్ అంతా. అదొక నెక్స్ట్ నేను చూసింది 18 మంది యువకులు వారి అసమాన శౌర్య అతని మీద యతీష్ చంపండి అని తీసుకో. ఇది గట్టిగా రావాలి వాయిస్, అందుకని అందరిని అక్కడ ఉంచి వాళ్ళ చెవులు పగిలిపోవాలి. చంపండి. రెడీ? చంపండి బదులు ఈజీ పదము హతమార్చండి అను. హతమార్చండి. వాయిస్ గట్టిగా ఇంకా టేక్. హతమార్చండి. సింకులో హతమార్చండి. ఎవరిని అర్థం వీడియో ప్లేనే కావాలి. ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. హతమార్చండి. ఇంకా హతమార్చండి అది రావాలి. మైక్ వెనక్కి ఎఫెక్ట్ వాయిస్ టేక్. హతమార్చండి. క్రాక్ అవుతుంది చూసుకో. హతమార్చండి. ఒకటే బేస్ తోటి చెప్పా వాయిస్ మొత్తం అయితే రావాలి. ఇది రాదు. అది వచ్చినాడు నిజమైన ఆర్టిస్ట్. టేక్. హతమార్చండి. అక్కడ నవీన్ సార్ అదొకటి ఎఫెక్టివ్. అతను హీరో అంత చిన్నది. నెక్స్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ వస్తుంది, అది అర్థమైందా? మళ్ళీ నువ్వు ఇప్పుడు చూసుకో. చిన్న దాన్ని ఇంకా గట్టిగా లాగు. ఇంకా లాగు. ఇంకా లాగు. ఇన్ని పోతుంది. రెడీ సార్. నువ్వు చెప్పు. ఇంకా గట్టిగా లాగు. లాగ్ చేసి చెప్పాలి. అదే ఇంకా లాగ్ చేయాలి. ఓకే సార్. నవీన్ సార్ అని ఎఫెక్ట్ ఇవ్వు ఆయనకి, భీష్ముడికి. ఓకే. ఎఫెక్ట్లు చెప్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి చెప్తున్నారా? సార్ కావాలని ఉంచారు మేడం వాళ్ళని అక్కడ. కొద్దిగా ఆ సౌండ్ మీరు కూడా భయపడతారు. అది కావాలి. టేక్. ఎత్తు కదా యతీష్. రండి అనేసి రండి. నీ అసలు చిన్న వాయిస్ కాదు, గట్టిగా చెప్పడమే. ఓకే సార్. ఓకే సార్. రండి. ఆ పిక్చర్ ఉన్నంతసేపు వాయిస్ కావాలా. ఓకే సార్. డి లాగాలి. ఓకే. రండి. ఆ కత్తెట్టు నవీన సార్. అక్కడ కత్తెట్టేటప్పుడు కాచుకో. ఓకే సార్. కాచుకో అంటే కాచుకో. ఓకే. నెక్స్ట్ వదిలే నవీన్ బుల్లెట్.
నుంచి మేడం చెప్తే ఇంకొక ఎవరికి అవకాశం ఇచ్చిందంటే ఫస్ట్ వ్యక్తి బాగా చెప్పలేదని మాత్రం అర్థం చేసుకోండి. ఓకేనా నవీన్? సార్. నువ్వు మళ్ళీ నీ తర్వాత యతీష్కి అవకాశం ఇచ్చినంటే నేను చెప్పలేదని అర్థం చేసుకో, ముందే చెప్తున్నా. అది నీ ప్రాబ్లం, ఇంకా నేను నేర్పించలేదు, నాకు ఇక్కడ అయిపోయింది. నువ్వు ఇంతమంది ప్రొఫెషన్తో తిరుగుతున్నావు, ఎఫెక్ట్ చేస్తున్నావు కానీ చెప్పలేకపోతున్నావు, అది నీ ఇష్టం, నాకు సంబంధం లేదు. నెక్స్ట్ ప్లేజ్ ఒకసారి బాగా అంటే గట్టిగా రా. టేక్ అక్కడ అందరు కూడా క్రౌడ్, అందరు మేల్ అండ్ ఫీమేల్. టేక్ టాపిక్ కురువంశము ఓకే. అదేంటి ఆగా టిప్పింగ్ పాయింట్. దేవి గారు సార్ ఈ స్కిన్ మీద ఈ టైటిల్ చెప్పండి. ఈ టిప్పింగ్ పాయింట్ ఇది చూడండి, ఆ టైటిల్ చూపించి. టిప్పింగ్ పాయింట్ ప్రొడక్షన్. దాని కరెక్ట్ ఒక్కొక్క టైటిల్ చెప్పండి. ఏ టిప్పింగ్ పాయింట్ ప్రొడక్షన్. ఎక్కువ వాయిస్ లేకుండా ఏ టిప్పింగ్ పాయింట్ ప్రొడక్షన్. ఏ టిప్పింగ్ పాయింట్ ప్రొడక్షన్. స్టైలిష్ గా ఏ టిప్పింగ్ పాయింట్ ప్రొడక్షన్. ఏ టిప్పింగ్ పాయింట్ ప్రొడక్షన్. అది సినిమా కురుక్షేత్రానికి సంబంధించి చెప్తున్నాను. వాయిస్ ఓపెన్ tipping point production. మీరందరూ బయటకు రండి. కరెక్ట్గా దాని అంతే రవి చెప్పేసి వాయిస్ చూపించండి. బ్రాహ్మణ అమ్మాయి చూపించండి. నేను చెప్పింది ఏంటంటే అంతే కదా, ఏ టిప్పింగ్ పాయింట్ ప్రొడక్షన్. స్టైలిష్గా ఉంటుంది వాయిస్. ఏ టిప్పింగ్ పాయింట్ ప్రొడక్షన్ అని. A tipping point production. అది కూడా చెప్పేసి నెక్స్ట్ టైటిల్ చూసుకో. Produced by Alok Jain, నువ్వు ప్లే చేయి. Anusika, Ajit Andare. మళ్ళీ ప్లాన్ చేయి, మళ్ళీ చదువు. Produced by Alok Jain, Anusika, Ajit Andare. మళ్ళీ చెప్పు. Produced by Alok Jain, Anusika, Ajit Andare. టేక్ చిన్నది చాలా షార్ప్ వెళ్ళిపోతుంది చెప్పేసి. A tipping point production. Produced by Alok Jain, Anusika. అదే అదే అక్కడే టాస్క్ ఉంటుంది. Okay. 30 సెకండ్స్ అంటే అదే దాని మీద తపక్కన చెప్పేయాలి. కరెక్ట్ అయిపోవాలి, ఆ టైటిల్స్ అయిపోయినప్పుడు అయిపోవాలి. టేక్ A tipping point production. Produced by Alok Jain, Anusika, Ajit Andare. Head syndication, Gayatri Gulati. Tipping point production, Mohan Bangera. Creative consultant, Abhishek Datta. ఓకే గుడ్. బాగుంది. ఇంగ్లీష్ వాయిస్ ఓవర్ ఇంతే ఉంటుంది. ఎక్కువ కూర్చోబెట్టి ఏబిసిడీలు చెప్పి అవన్నీ ఉండదు మన దగ్గర విషయం. గుడ్ గుడ్ వాయిస్. ఒకసారి ఆ సౌండ్తో పాటు పెట్టు. ఒక అమ్మాయిని గుంటున్నప్పుడు మిగతా వాళ్ళు బ్యాడ్ అని కాదు, అర్థమైందా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక సినిమాకి ఒక నాటకానికి అది చంద్రగుప్త చాణక్య నాటకం చెప్తాను చెప్పి చంద్రగుప్త చాణక్య నాటకం వచ్చాడు. సేమ్ దేవి గారికి ఫస్ట్ నన్ను ఆడిషన్ చూస్తాను. అప్పుడు నా ఏజ్ మీకంటే ఎక్కువ ఉండేది, ఇక్కడ వరకు ఉండేది ఏజ్. నాకు అప్పుడు అసలు గర్ల్ ఫ్రెండ్స్ ఉస్మాని మొత్తం లెక్క వేరు, మొత్తం ఆరడుగులు అండ్ మొత్తం బాడీ అంతా హెవీ జిమ్, అంత భయంకరంగా ఉండేవాళ్ళు. అయితే పెద్ద పెద్ద డ్రామాలు చేసినప్పటికీ నంది అవార్డు తీసుకున్నవన్నీ అయిపోయి ఈ నాటకం కూడా నేను చేయాలి. ఎందుకంటే ఇది నంది కొట్టే ప్రొడక్షన్, అంటే నందిలో ప్లే అవ్వలేదు. అప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా 2006లో జరిగింది. లాస్ట్ 2006 నుంచి కంటిన్యూ చేస్తా ఉన్నాం. 2006 దాటి 7లో కొత్త స్టూడెంట్స్ వస్తారు కదా, అప్పుడు కూడా నాకంటే అద్భుతమైన అందగాడు జాయిన్ అయ్యాయి. నేను అందగాడని చెప్పట్లే, నాటకాన్ని అందగానే. శ్రీకృష్ణుడు చెప్పాలంటే కాకిని కూడా ఇష్టపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. చీచి అంటాం ఇప్పుడు, కానీ మన ఫ్యామిలీ ఎవరైనా పడినా అది వచ్చేంత వరకు అక్కడే కూర్చుంటాం. ఇది మన చరిత్ర, అర్థమైందా? కాబట్టి నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఇప్పుడు దేవి గారు బాధపడ్డారా లేదా అనేది నాకు అనవసరం. నేను చెప్తాను నా సిచ్యువేషన్.
అలాంటప్పుడు ఆ క్యారెక్టర్ అంతసేపు నేను చెప్పేసి నేర్చుకొని ఒక అందమైన హీరోయిన్ మంచి అమ్మాయిని తీసుకొచ్చాను. చూసినప్పుడు ఎవరికైనా ఉంటుంది కానీ నాకు కాలంలో అది అంత అందంగా ఉంది కదా, ఆఫీస్ పనులు చేస్తుంది, పెళ్లి చేయొచ్చు అని నేను అనుకున్నాను. ఈలోగా సేమ్ ఇదే విధంగా వాడిని చేశారు. అందరూ ఏమైందేమో వినోద్ నువ్వు పక్కన ఉన్న సైనికుడి క్యారెక్టర్ చేశాను. తర్వాత వాడు ఇంకా చేస్తూ ఉన్నాడు. 4 రోజుల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది, సరే వినోద్ నువ్వు అదే క్యారెక్టర్ మళ్ళీ చేయాలి, ఎందుకంటే వాడి బల్బ్ ఎక్కువ అన్నారు. అట్లా ఉంటుంది కొన్ని. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం టెన్షన్ పడకూడదు. వాడికి బల్బ్ ఎక్కువ అన్నప్పుడు నన్ను ఎందుకు తీసుకున్నారు, వాడు చెప్పింది కదా నేను ఎందుకు చేయాలని నేను లేదు. అవకాశం మళ్ళీ మనల్నే వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి మళ్ళీ పోయి నేను చేసిన. కాబట్టి ఎప్పుడు కూడా డిజాల్వ్ అవ్వకూడదు, డిసప్పాయింట్ అవ్వకూడదు. మీరు అవ్వలేదు, అవ్వరు కూడా. కాకపోతే ఎప్పుడైనా అవుతారేమో అని ముందే చెప్తారు, అర్థమైంది. అట్లానే నువ్వు ఇప్పుడు కొత్తగా నేననే అని అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ బాధ రాకూడదు, ఇక్కడ గర్వం రాకూడదు. బాధపడితే వెనక్కి వెళ్ళిపోతారు, గర్వం వచ్చినా వెనక్కి వెళ్ళిపోతారు. అది రెండూ రాకూడదు మనకు. అది ఇండస్ట్రీలో మనకు ఉన్నది. ఇప్పుడు చిరంజీవి గారు చూడండి, మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అతను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ప్రజల మధ్య ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. కానీ పర్సనల్గా ఎప్పుడు ఇంతవరకు చూడాలి. అది ఒక నటన. అలా మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నాకు చేతనే కాదు అది కూడా, కాకపోతే అలవాటు చేసుకుంటాను నేను కూడా. కనుక మనందరూ అలా ముందుకు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు పోతూ ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళతో పాటు మనం పోరాడాలి. ఎంతమంది రాజులు వచ్చినా శ్రీకృష్ణదేవరాయలే ప్రథమ స్థానం. కాబట్టి వాళ్ళని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకోండి. మీరు మనం వెళ్ళారే సౌండ్ అండ్ విజన్, ఇంకా మీరు ప్రాజెక్ట్ మనోహర్ గారు ఎదురు చూసారే, ఆయనే ప్రాజెక్ట్ చేశారు. ఇది మన సర్కిల్. అక్కడ పాంచాలి ఆమె, పాంచాలి కత్తి పట్టుకున్నా అక్కడ లాంగ్ షాట్ అప్పుడు వదులు ఈ పాంచాలిని అవమానిస్తావా ఇది చెప్పాలి. అర్థమైనా చేశారు. చిన్న షాట్ నేను పట్టుకుంటాను, చీర పట్టుకున్నప్పుడు వదులు వదులు దుశ్శాసన ఈ పాంచాలిని అవమానిస్తావా, అది కావాలి. సింపుల్ కాదు. రీసెర్చ్ చూపించు. నేను సౌండ్ గురించి నేను చెప్తున్నా చూడు. టైం చూసుకోండి మేడం. దుశ్శాసన ఈ పాంచాలిని అవమానిస్తావా, అక్కడ రావాలి. ఇంకొకసారి లేదు, వదులు దుశ్శాసన ఈ పాంచాలిని అవమానిస్తావా, అది కరెక్ట్గా అక్కడ వదులు దుశ్శాసన చీర లాంగ్ మీద ఈ పాంచాలిని అవమానిస్తావా అనేది ఆ కత్తి మీద పడాలి. అర్థమైనా? చాలా పేరు పాంచాలి మామూలుగా ఒక స్త్రీ తన చీర లాగినందుకు 100 మందిని గుండెను చీల్చి మరీ చంపింది. ఇది చరిత్ర. మరి ఈ స్త్రీలందరికీ ఏమైంది? నిన్న క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ గెలిపించారు మనోడు. అందులో ప్రతి ఒక్కరికి కూడా అంటే 20 నుంచి 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది. 20 నుంచి 30 సంవత్సరాలు కష్టపడ్డానికంటే ఈరోజు ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్లు అకౌంట్లో పడతాయి. ల్యాండ్స్, గవర్నమెంట్ జాబ్స్, వాళ్ళు ఏది కోరుతారు అంటే 20 సంవత్సరాల కష్టం 20 కోట్లు.
నిన్న మహిళలు గెలిచారు, ఇంతవరకు గెలవల. ఇంతవరకు ప్రపంచంలో మహిళా వరల్డ్ కప్ గెలవల, కానీ సాధనం చాలా గట్టిగా ఉండాలి కాబట్టి నిన్న మహిళలు గెలిచారు. చాలా గ్రేట్ ప్రపంచం. కాబట్టి ఆ మహిళ ఎంతో మంది క్రికెట్ మ్యాచ్ ఆడారు లేడీస్, కానీ మరి వీళ్ళే ఎందుకున్నారు? వాళ్ళకి పట్టుదల లేదా అని కాదు, అవకాశం వీళ్ళకి దక్కింది. వాళ్ళకి దక్కలేదు కానీ అవకాశం వీళ్ళకి దక్కింది. అది అట్లా దేవుడు ఎవరికి రాస్తాడు, ఎవరికి ఇది నిజంగా వాళ్ళకి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ 20 కోట్లు 30 కోట్లు ఇస్తారు. మరి మామూలు అనుకుంటారా? ఇక్కడి నుంచి వాళ్ళ డిమాండ్ పెరిగిపోతుంది. అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు తినడానికి తిండి లేక రోడ్ల మీద రాళ్ళతోటి కష్టపడిందంట. ఒక్క మ్యాచ్లో 20-30 కోట్లు సంపాదించేసి. ఈ క్రికెట్ మ్యాచ్ ఎట్లుంటుందంటే డబ్బులు ఉన్నోడు ఉంటాడు, కోటికి గతి లేనోడు కూడా ఉంటాడు, ఇద్దరు మిగిలే. కాబట్టి ఇక్కడ సమాధానాలు ఇప్పుడు మళ్ళీ వాళ్ళను ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అదే మ్యాచ్లో అడిగితే వాళ్ళు ఇద్దరు 30 కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు. వాళ్ళకు కూడా అలాంటి సమస్య వచ్చింది. ఏమైనా ఆడదాన్ని ఇంత పని చేసుకోకుండా తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేయకుండా క్రికెట్ తీసుకుంటుంది, పని మనం ఉండవద్దని తిట్టిండొచ్చు కూడా. కానీ మరి తండ్రి ఆగలేదు, తల్లి ఆగలేదు, బిడ్డ ఆగలేదు. ఈరోజు మరి ప్రపంచానికే వాళ్ళు ఇన్స్పిరేషన్. ఇది చరిత్ర. కాబట్టి మనల్ని క్రిటిసిజం చేస్తుంటారు, వీళ్ళని కూడా చేసి ఉంటారు. పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తారు. ఏంది ఆడపిల్లలు రోడ్ల మీద జీన్స్ పాయింట్ వేసి అంతమందిలా పగటి వేషం లాగా క్రికెట్ మ్యాచ్ ఆడిపిస్తారు. ఆ డ్రెస్ ఏంటి, ఆ కథ ఏంటని ఎంతోమంది అనింటారా లేదా? మీరు ఊహించండి. ఆ క్వశ్చన్ నువ్వు వేసుకోవాలి. నువ్వు అడిగిన క్వశ్చన్. మరి ఆ పిల్ల ఈరోజు కార్లో వస్తారు, BMW కార్లా. అంటే ఆర్మీ వాళ్ళు తీసుకొచ్చి వదిలేస్తారు. ఎందుకంటే ప్రపంచానికి తలమానికం ఈరోజు, గర్వించదగ్గ రోజు వాళ్ళు వచ్చింది. దానికోసం 20 సంవత్సరాలు కష్టపడింటారు. కనుక మరి మనం కూడా, ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంది ప్రపంచంలో. ఇప్పుడు వాళ్ళకి స్థానాన్ని సంపాదించారు. ఈరోజు నువ్వు అవతార్ సినిమాలు హీరోని చెప్పావంటే యు ఆల్సో వరల్డ్ కప్ విన్నరే. మరి ప్రపంచంలో రిలీజ్ అయిన సినిమా కదా అది. మరి నువ్వు హీరోయిన్ చెప్పినావంటే యు ఆల్సో విన్నర్. రేపొద్దు నీ 6 ఎట్లుంటుంది? నువ్వు అన్నది కూర్చోబెట్టి ఇట్లా చూడండి రా నా వాయిస్, నా కొడకల్లారా అని చెప్పి ఎదిగా ఎందుకంటే దీని నాకేంటి అప్పుడు చూపిస్తే నేనే అంటే అది ఆ రోజు కోసం మీరు ఎత్తాలి. ఒకటే కాన్సెప్ట్. పీవీఆర్లో సినిమా చూడాలి, పీవీఆర్ స్టూడెంట్స్ డబ్బింగ్ చెప్పాలి అదే సినిమాలో. అర్థమైంది? అది నా టార్గెట్. ఆల్రెడీ చాలా మంది వచ్చేసినాయి కూడా సినిమాలు. అది ఎప్పుడో ప్రూవ్ కూడా అయిపోయిందండి. ఈ మేడం మన వెబ్ సిరీస్ చెప్పింది, నిన్న టీవీలో చూసుకున్నారా? మీరు లేదేమో, ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా. మరి వినిపిస్తుంది కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నేను పట్ల ఇది మరి వాళ్ళు లేడీసే కదమ్మా. వాళ్ళ కాలు ముట్టినా తప్పలేదు. వాళ్ళు ఈరోజు వేసుకున్న బట్టలు ఒకప్పుడు కంపు కొడుతూ ఉంటాయి. దేవుళ్ళు బట్టలకి డబ్బులు కూడా ఉంటాయి. మరి ఈరోజు అవే బట్టలు వేలం వేసి అమ్ముతారు బయట, కోట్ల రూపాయలు. ఎందుకంటే ప్రపంచంలోనే మహిళా జట్టు గెలిచిన వేసుకున్న డ్రెస్సులు అనే బ్యాట్లు గీట్లు అమ్మితే అదే 100 కోట్లు పోతాయి తెలుసా. నేను వాళ్ళు వదిలేసిన బట్టలు అమ్మితే, కంపు వాసన వచ్చే బట్టలు అమ్మితే. అది చరిత్ర. ఇది చరిత్రలో ఉండాలంటే చాలా టైం పడుతుంది. అర్థమైంది? నిన్న కుద్దూస్ గారు, వర్మ గారు అందరూ మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే అప్పుడు ఇది ఒక రికార్డ్ మిషన్, రికార్డ్ అవుతూ ఉంటుంది. అదంతా నాకు తెలియదు, మూర్ఖుడు అంటే. సరే నీకున్న ఫ్యాన్ ఫ్యాన్ 10 మంది, నాకు బయట ఉన్నది 1000 మంది. కాబట్టి నేను నీ దగ్గర వస్తూనే ఉంటాను. వింటూ ఉండాలి సబ్జెక్ట్ అని. అర్థమైందా? రెడీ? నెక్స్ట్ డైలాగ్ చెప్తారు. ఏంటది? వదులు దుశ్శాసన, ఈ పాంచాలిని అవమానిస్తాం అంటే ఎట్లా ఉండాలంటే, వదులు దుశ్శాసన ఈ పాంచాలిని అవమానిస్తా. అదే వదులు దుశ్శాసన ఈ పాంచాలిని అవమానిస్తావా, అది కావాలి. ఆ కళ్ళల్లో చెప్తారు. వదులు దుశ్శాసన ఈ పాంచాలిని అవమానిస్తావా, అది కావాలి. మామూలుగా చెప్తే కాదు, కళ్ళు ఇట్లా దిగబట్టాలి, అది కావాలి. వదులు దుశ్శాసన అంటే వాడు ఈ పాటికి పాంచాలి అక్కడ రేపు చేయించుకుని బట్టలు ఇప్పించేసి ఈరోజు తెలిసినా లేదు. దగ్గర ఉండగా పాంచాలి రేపు చేయించేసుకుంటే పొలం పంట పంపకి అదే వాడిని లాక్కుండా తీసుకొచ్చింది. ఎందుకు? అక్కడే ఆ రణరంగంలోనే వాడిని గుండెలు చూపించాలనేది ఆమె స్కెచ్ అది. అర్థమైందా? కాబట్టి అట్లా ఉండాలి. లేడీస్ అంటే అట్లా ఉండాలి.
ద్రౌపదిలాగా ఉండాలి, సీతలాగా ఉండాలి, అట్లా పని చేయాలి. మనం ఏదో మామూలుగా వచ్చే చెలికత్తల్లా పని చేయకూడదు. అర్థమైంది. కిరణ్ బేడి అని పెట్టుకుంటే ఈరోజు పోలీస్ ఆఫీసర్ ఆమెనే ఉంది నెంబర్ 1. ఆమె తర్వాత ఎవరు ఉండట్లేదు. ఎందుకంటే చాలా అంటే ఆవిడ కిరణ్ బేడి ఒక 5 లక్షలు 10 లక్షలు జీతం వచ్చినా అదితో కాకుండా సామాజిక సేవ చేసింది, మహిళలకు సేవ చేసింది. అత్యుత్తమం అంటే ఒక బిడ్డని కూడా చేతిలో పెట్టుకొని పని చేసింది. ఈరోజు వాళ్ళు ఎందుకే నాకు విజయ్ గారు ఇంటికి ఆమె మంట పెట్టి నాకెందుకు, నా జీతం నాకు వచ్చింది అని ఉంటుంది కదా. చరిత్ర కనపడదు. చరిత్ర ఎప్పుడైనా సరే ఒక అడుగు ముందు చేసిన వాళ్ళే ఉంటారు, వెనుకలు చేసిన వాళ్ళు ఉంటారు. అదే కదా మరి స్టెప్. ఛత్రపతి సినిమా చూడండి, ఒక్క అడుగు అని కాలు ముందు చేస్తారు, సినిమా సక్సెస్. గాంధీదుర్గమ్మ సక్సెస్, గాంధీ సక్సెస్, కేజీఎఫ్ అడుగేస్తారు కదా సక్సెస్. ప్రతి సినిమా ఒక అడుగు ముందుకేస్తే సక్సెస్ ఏంటారు ఆయన కదా. సేమ్ మన కల్కి సినిమాలు కూడా ఒక అడుగు ప్రభాసం ముందుకేస్తారు. అంటే అడుగు ముందుకేసిన వల్ల సినిమా సక్సెస్ కూడా అయిపోతుంది, గ్రాండ్ సక్సెస్. మరి మనం వేయాలిగా అడుగు. కాబట్టి ఒక చరిత్ర వస్తుంది, ఆ చరిత్రను మనం క్రియేట్ చేయాలి. మా మామయ్య ఉన్నారు మా ఇంట్లో, చరిత్ర క్రియేట్ చేసేసి. ఎందుకంటే అటు ముందు తరాలు ఇటు తరాలు ఎవరు లేరు. మన మహానుభావుడు ఎలా వచ్చాడు. ఈరోజు ఆశయం కాదంటే మా వాడు మా ఫ్యామిలీకి ఒక పెద్ద గర్వకారణం. ఆ తర్వాత ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత అకాడమీని కూడా నేను అట్లా నడుపుతాను. మళ్ళీ నేను నా ఫ్యామిలీకి మళ్ళీ నేను గర్వకారణం. ఎందుకంటే ఆయన ఆర్టిస్ట్గా ఎదుగుతూ ఉన్నాడు. అదే ఒక మనిషి జీవితం వరకే. కానీ మనం ఎంతమంది ఉన్నారు కదా, ఇంతమంది జీవితాల గురించి ఆలోచిస్తున్నప్పుడు అది ఇంకా పెద్ద టాస్క్. ఇప్పుడు ఆర్సీ గారు అమ్మో అందరితో మాట్లాడేది, తర్వాత రెస్ట్ తీసుకుంటారు. బట్ నేను ఇప్పుడు అందరితో మాట్లాడతాను. ఎందుకంటే ఇది వేరు అది వేరు కనుక మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే. కాబట్టి కురుక్షేత్రం కూడా ధనుమని స్టార్ట్ కదా, దాని టైం పడుతుంది. ఎవరు చెప్తున్నారు దయాలి ఫస్ట్ ఇక్కడ చెప్పు. వదులు దుశ్శాసన, ఈ పాంచాలినే అవమానిస్తావా? కళ్ళు మాత్రం లైఫ్ గానే ఉన్నాయి, కళ్ళు ఇట్లా రావాలి. ఐ వాంట్ ఐ వదులు దుశ్శాసన, వదులు దుశ్శాసన, ఈ పాంచాలినే అవమానిస్తావా? పాంచాలి వద్దు, ఈ పాంచాలిని అవమానిస్తావా? ఈ పాంచాలినే అవమానిస్తావా? వద్దు, ఈ పాంచాలిని అవమానిస్తావా? ఈ పాంచాలినే నువ్వు అవమానిస్తావా? పాంచాలి అంటున్నావు. అట్లా పాంచాలి పంచబద్దు అదొద్దు, అది మళ్ళీ అది వేరే సబ్జెక్ట్. అదే ఈ పాంచాలిని అవమానిస్తావా? ఈ పాంచాలినే బాగా అవమానిస్తావా? కొడుతుందా? అది వద్దంటు నాకు కొట్టకుండా చెప్పాను. ఈ పాంచాలినే. వదులు దుశ్శాసన, ఈ పాంచాలినే అవమానిస్తావా? ఇంకా 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 మించు, వదులు దుశ్శాసన, ఈ పాంచాలినే అవమానిస్తావా? కొద్దిగా మించు. వదులు దుశ్శాసన. అంతేం తీసుకొచ్చా టవల్కి ఎవరైనా బాగుండాలి అమ్మాయి అంటే అమ్మాయి పెళ్లి చేస్తారు. పీరియడ్ స్టార్టింగ్ లో చేసుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది చూస్తే తోడైతే ఏమో ఆ అదృష్టం పట్టచ్చేమో కదా. వదులు దుశ్శాసన, ఈ పాంచాలిని అవమానిస్తావా? ఆ సౌండ్ మీద పెట్టు. అంటే ఇదే డైలాగ్ నేను ఎవరైతే అన్నారో వాళ్ళ చెవులో పోయి చెప్పు. పోయమ్మో ఏడొచ్చినట్టలే, నువ్వు మామూలు అని కానీ నేర్పించాడు మామూలు కాదు. మీరే సార్ మాకు ఇన్స్పిరేషన్. నాకు ఎంతో మంది ఉన్నారు. అదే సౌండ్ పెట్టమ్మా, ఈ అమ్మాయి సౌండ్ పెట్టు. వదులు దుశ్శాసన, ఈ పాంచాలిని అవమానిస్తావా? ఇంకా లీడ్ రాసి లీడ్ వచ్చి సౌండ్ పెంచు. 2 ట్రాక్స్ పైకి రావట్లేదా? కొద్దిగా లీడ్ కొద్దిగా సౌండ్ వదులు దుశ్శాసన, ఈ పాంచాలిని అవమానిస్తావా? గుడ్. అంటే మీరు చెప్పేది నేను ఎందుకు ఎమోషన్తో చెప్పించుకుంటున్నానంటే బ్యాక్ సైడ్ ఉన్న ఆర్ఆర్ దానికి అందాన్ని తీసుకొస్తాయి. అసలు ఇప్పుడు ఎంత బాగుంది చూడండి ఇంకొకసారి. వదులు దుశ్శాసన, ఈ పాంచాలిని అవమానిస్తావా? లావణ్య
చేయగలరు యాజ్ ప్రొఫెషనల్ ఆర్టిస్టే 100%. నా కనుక ఆ ప్రాజెక్ట్ ఇస్తే నేను దాంతో చేపిస్తాను. అట్లా అంతే, దట్స్ ఆల్, ఏం లేదు. నెక్స్ట్ ప్రణామానికి సార్. మెయిల్ అండ్ ఫీమేల్ ఉన్నారు. బాగా ఓటీటీలో మరి చూస్తున్నారు ప్రాజెక్ట్, మామూలుగా లేదు. ఎట్లా ఒక ఎపిసోడ్ 1 year ఉంటుంది ఈజీగా. 9 కోట్ల ప్రాజెక్ట్ 1 year పైన ఉంటుంది ఎపిసోడ్. కలెక్షన్ ఎంత ఉంది కదా ఇప్పుడు 9 కోట్లు అంటే ఇది దాదాపు ఇప్పుడు 80 కోట్ల పైన బెనిఫిట్ ఉంది. ఒకే లాంగ్వేజ్ కాదు కదా, అంటే ఒక తెలుగు లాంగ్వేజ్లోనే ఇప్పుడు 80 crores ప్రాఫిట్. అంటే 9 ఇప్పుడు ఓన్లీ తెలుగులోనే 80 కోట్ల లాభం. ఇంకా 5 లాంగ్వేజెస్లో అది. నెక్స్ట్ చూడడానికి సింపుల్ బొమ్మలే, కాబట్టి మరి తెలుగులో చాలా పాపులర్ అయింది. మీరు నేను చూడట్లేదు కానీ చాలా మంది జనాలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకసారి మా ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు ఏమైందంటే, అమెరికాలో ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే తెలుగు చూస్తూ ఉన్నారు అక్కడ, మా పిల్లలు ఇంగ్లీష్ చూస్తున్నారు. ఉల్టా ఉంటుంది అక్కడ. అక్కడ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ చూస్తూ ఉంటారు ఎక్కువ. అండ్ ఇవన్నీ ఫారెన్ కంట్రీస్ వాళ్ళు సబ్టైటిల్స్ తోటి ఎక్కువ చూస్తూ ఉంటారు. మళ్ళీ ఉందా వదిలి దుశ్శాసనం లేదు, ఈసారి ఎవరు పోతారు పోటీ నెక్స్ట్. అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు కూడా వెంట్రుకి వచ్చారు కదా, భీష్ముడు నువ్వు అది రావాలి. ఇద్దరు 1 attempt రావాలి. చెప్పండి 1 2 3 ఇంకా రావాలి దగ్గర. నా చెయ్యి ఇట్లా అంటుందండి. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? నన్ను కొట్టండి రానే. దీని అర్థం ఏంటి చెప్పండి అని అర్థం. దీని అర్థం చెప్పండి, చెప్పండి. ఇద్దరు 1 2 దూరం. నిన్న మాధురి నా స్టేటస్ చూసి ఎఫెక్ట్ ఇంపార్టెంట్ అని పెట్టింది అమ్మాయి మాధురి. ముందు అమ్మాయి ఎఫెక్ట్స్ నేర్చుకొని అక్కడ ఏదో డెవలప్ చేసింది. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఎందుకు నేర్పిస్తారు సార్ అంటే, నా అమ్మాయి నా స్టేటస్ చూసింది ఎవరైనా అదే మరి నేర్పిస్తుంది. అదే దాని సాక్ష్యాలు కూడా ఉన్నాయి నా దగ్గర. నేర్చుకున్నాను గట్టి. అదే ఇద్దరు ఒకటి ఎవరైనా హ్యాండ్ ఇచ్చుకొని ఒక 1 attempt లో ఇద్దరు వాయిస్ కావాలి. చూద్దాం ఎంతసేపు చేస్తారు. రోజు వాళ్ళే పోతారు, మీరేం చెప్పకండి. 6 గంటలే పోతాయి. టేక్
Take. ఒకరు ముందు ఒక లేట్ అయింది, డిలే అయింది. ఇద్దరు ఒకటేసారి కావాలి. వాళ్ళు మీరే చెప్పుకోవాలి. హ్యాండ్ ఇచ్చి గొంతుకు పోయి వాళ్ళే కంటిన్యూ చేస్తారు. మళ్ళీ పాప పిల్లగాని గొంతు పోతుంది. నా గొంతు పోవడం కూడా మన ప్లస్ పాయింటే. ఏం రైట్ ఉంటుంది అన్నారు. కాబట్టి వాళ్ళు నవీన్ చెప్పేంత వరకు అయితే ప్రాబ్లమే. టేక్ అంటే కోఆర్డినేషన్ మీరే చేసుకోవాలి. కోఆర్డినేషన్ చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. అవసరం చెప్తున్నాడు అసలు వాళ్ళు సౌండ్ మార్చేశారు సార్. వినండి లాస్ట్ ఏం సౌండ్ ఇలా ఇలా అనుకుని లాస్ట్ లో మీరు చెప్పిన సౌండ్ కాక ఇంకో సౌండ్ ఇది పడింది. బాత్రూంలో సౌండ్ ఇస్తున్నాడు, వాష్రూమ్లో సౌండ్. దాని అర్థం ఏంటంటే అది కిందకి దించుతున్నారా సౌండ్? దాని అర్థం ఏంటంటే నువ్వెంత నేనెంత, అది దాని అర్థం. అది నువ్వు అంటే ఇలా ఇలా అని అని కేకులు తీసుకొని అసలైన దాన్ని మర్చిపోయారు. అసలు నవీన్ వాయిస్ ఇస్తుందా? నవీన్ నన్ను వన్ వైపు పెట్టు. చెప్పిరా చెప్పాను. ఫస్ట్ నవీన్ నువ్వు చెప్పు. యతీష్ ఓకే కానీ నవీన్ చెప్పు. రెడీ సార్. నెక్స్ట్ చెప్పు పాంచాలి. నెక్స్ట్ వచ్చింది 9 ఇట్స్ల పాటు అవకాశం ఉంది. ఇది రాసుకొచ్చిరా మేడం? ఇది రాస్తే అందరికి ఇచ్చాను సార్. రాశారు అందరు రాశారు. నాకు పేజెస్ ఇచ్చేయండి. రెడీ టేక్. వదులు దుశ్శాసన, పాంచాలినే అవమానిస్తావా? ఇంకొద్దిగా ఎమోషన్ కావాలి. అంటే మామూలు ఆ కోపం అనేది ఆ వాయిస్లో వస్తుంది. బాగా చెప్పారు కానీ ఇంకొద్దిగా అది వన్ టేక్. ఇంకొద్ది కోపం చూపించండి. టేక్. వదులు దుశ్శాసన, పాంచాలినే అవమానిస్తావా? బాగుంది. దుశ్శాసన దగ్గర డౌట్ వచ్చింది. నిన్న మావిడ ఈ డైలాగ్ ఇదే చెప్పాలని ఏం లేదు. ఉషా గారు నిన్న లేట్ వస్తే మాటికి వస్తావా అంటుంది మావిడ. అయిపోయా ఆ డైలాగ్ లేటెస్ట్ అయిపోయా. ఎన్నిసార్లు చెప్పాలి బాబు నీకు 12:30 రావద్దని అని చెప్పింది. అదే డైలాగ్ వేసుకుంటే అయిపోయా. కేకండి ఇంకొకసారి. వదులు దుశ్శాసన, పాంచాలినే అవమానిస్తావా? ఓకే గుడ్. ఏమో ఇంట్లోనే మీ చీర ఇప్పించలేదంటే ఆటోమేటిక్ వచ్చేది కదే. ఆ డైలాగ్ తెచ్చి ఇడే చేసిన అయిపోయాయి. ఇది మావిడ అంటుంది, మీరు అడగండి మాకు ఏమంటే పండగ బట్టలు ఇప్పిస్తారంటే నేను ఇప్పించాను అన్నప్పుడు ఎందుకు ఇప్పించావురా అనే ఒక మాట అడగండి. పండగకి బట్టలు ఇప్పిస్తారా? నేను ఇప్పించాను. ఎందుకు ఇప్పించారా? ఇదే మరి మీరు చెప్పండి. మీరు అడగండి. పండగకి బట్టలు ఇప్పిస్తారా? ఇప్పించాను. ఎందుకండి? ఎందుకు ఇప్పించరు? రూముల కోసం అంట నేను. సరిపోయి ఈ దగ్గర చెప్పమ్మా. పండగకి బట్టలు ఇప్పిస్తారా? ఇప్పించాను. ఎందుకు ఇప్పించరు? ఇప్పిస్తా. అక్కడ వేసుకోవడమే అంతే. అంతే కదండి. ఈ వాయిస్ తీసి అక్కడ వేసుకోవడమే. నేను ఎప్పుడు భయపడినండి. ఆ క్యారెక్టర్లకి నాకు దేవుడు ఇచ్చిన వరం మీద సెకండ్స్ లోకి వెళ్ళిపోతాను. అది నాకు దేవుడు ఇచ్చిన వరం. నేను ఒకసారి ఎఫెక్ట్స్ వస్తారా? అదే ఇక్కడ వేసేస్తే అయిపోయా.
ఫస్ట్ ఈ సినిమా క్రౌడ్ అంతా ఫినిష్ చేసేసి క్యారెక్టర్లకు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కురుక్షేత్రం అంటే ఇతరంగామేనా ఇది? ఎవరు కనిపించట్లేదు, ఫీమేల్స్ లేదు. ఇక్కడ ఉండరు, లేడీస్ ఉండరు. కొన్ని ఎప్పటికీ తిరిగి రారా? అలా మాట్లాడకు, వారు గుర్తొస్తున్నారు. చాలు, ఇక ఆపండి. మాట్లాడటం వల్ల మీ బరువు మరీ పెరుగుతుంది. నకుల, సహదేవ, తండ్రి పాండురాజు, తల్లి మాద్రి ఇక లేరు. చిన్నపిల్లలు మాట్లాడారు కదా, ఒక ఇద్దరు బ్రాహ్మణులతో చిన్నపిల్లలు మాట్లాడారు. అమ్మా నాన్న ఇంకెప్పటికీ తిరిగి రారా? అలా మాట్లాడకు. అమ్మా నాన్నలు ఎప్పుడు తిరిగి రారా? చూసుకో సార్. అమ్మా నాన్న ఇంకెప్పటికీ తిరిగి రారా? అలా మాట్లాడకు. అమ్మా నాన్న ఎప్పుడు తిరిగి రారా? ఒకటే సార్. అమ్మా నాన్న ఎప్పటికీ తిరిగి రారా? వాయిస్ డౌన్ అవుతుంది. సార్. అమ్మా నాన్న ఎప్పటికీ తిరిగి రారా? ఫస్ట్ డౌన్ అయ్యి అప్ అయింది వాయిస్. సార్. ఒకటే లెవెల్లో చెప్పాలి. అమ్మా నాన్న ఎప్పటికీ తిరిగి రారా? బాగుంది. అమ్మాయి చెప్తావా? ఏం పేరు? ఏం పేరు? ఉజ్వల చెప్తావా? చెప్పేసి. అమ్మా నాన్న ఎప్పటికీ తిరిగి రారా? ఏం లేదు, ఆ ఎమోషన్ పిల్లలకి చాక్లెట్ ఇప్పించినట్టే. అయితే నేను మార్పు తెచ్చుకుంటాను మమ్మీ, అదే ఎమోషన్ రేస్ట్ అయిపోయా. టేక్. అమ్మా నాన్న ఎప్పటికీ తిరిగి రారా? గుడ్. నెక్స్ట్ మేడం, ఇది లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్నా చెప్పండి. నేను డైలాగ్ వినండి. చిన్నపిల్లలాగా చెప్పాలి. ఉషా గారి చెల్లెలు కూతురికి చెప్పండి. కూతురికి ఇంకెప్పటికీ తిరిగి రారా? అలా మాట్లాడకు, వారు గుర్తొస్తున్నారు. అక్కడ ఎక్స్ప్రెషన్ వాడు ఏడిపివ్వలే. అలా మాట్లాడకు, వాళ్ళు నాకు గుర్తొస్తున్నారు అది కావాలి. కొద్దిగా అక్కడ ఎమోషన్ లేదు. నేనైతే ఇదే చెప్పించేవాడు. అలా మాట్లాడకు, వాళ్ళు నాకు గుర్తొస్తున్నారు అది కావాలి. అలా మాట్లాడకు, వారు గుర్తొస్తున్నారు. ఓకే సార్. అలా మాట్లాడకు, వాళ్ళు గుర్తొస్తున్నారు. వాళ్ళు నాకుందా లేదా? కొద్దిగా ఇంకా ఎమోషన్, కొద్దిగా ఇంకా ఫీల్ అయిపోండి. బాగా చెప్పారు. సరే సార్. అలా మాట్లాడకు, నాకు వాళ్ళు గుర్తొస్తున్నారు. నాకు వాళ్ళు అయ్యారు. వాళ్ళు అనేది అసలు చరిత్రలో లేదు. నాకు వాళ్ళు గుర్తొస్తున్నారు. అలా మాట్లాడకు, నాకు వారు గుర్తొస్తున్నారు.
బండ వయసు పెడుతుంది. చాలు ఇక ఆపండి. మాట్లాడటం వల్ల మీ బరువు మరీ పెరుగుతుంది. సరే చాలు ఆపండి. చాలు ఇక ఆపండి. మాట్లాడటం వల్ల మీ బరువు మరీ పెరుగుతుంది. ఓకే సార్. చాలు ఆపండి, మాట్లాడటం వల్ల మీ బరువు ఇంకా పెరుగుతుంది. చాలు పాజ్ ఉంది, ఆపండి పాజ్ ఉంది, తర్వాత మీరు మాట్లాడడం వల్ల ఇంకా బరువు పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏ స్క్రిప్ట్ లేదు, ఏది లేదు. మనం అర్థం చేసుకోవాలనేది చాలు పాజ్ ఉంది, ఆపండి, మాట్లాడడం వల్ల ఎక్కువగా బరువు ఇంకా పెరుగుతున్నారు అనేది మీకు అర్థం అయిపోవాలి. అంటే మీ ఇమాజినేషన్లో అక్షరాలు కనిపించి అక్కడ పాజెస్ వేసేసుకోవాలి. మీరు అర్థమైందా? చెప్తావా ఒకసారి చూస్తావా? ఒకసారి ప్లే చేయండి. అంటే వాడు బరువు మోస్తూ వెళ్తున్నాడు. ఇప్పుడు చెప్పకపోయినా అనుకో శ్రవణ్ని ఈయన ఎక్కిస్తా, అప్పుడు ఆటోమేటిక్ వస్తుంది డైలాగ్. టేక్ చాలు ఇక ఆపండి. మాట్లాడటం వల్ల మీ బరువు మరీ పెరుగుతుంది. ఓకే సార్. రెడీయా? రెడీ సార్. ఓకే అంటే మాకు అర్థం కాదు. రెడీ సార్. రెడీ అన్నారు. చాలు. లీడ్ ఇచ్చా. ఓకే ఓకే. తెలుగు కాదు. అమ్మా నాన్న ఇంకెప్పటికీ తిరిగి రారా? అలా మాట్లాడకు, వారు గుర్తొస్తున్నారు. చాలు ఇక ఆపండి. మాట్లాడటం వల్ల మీ బరువు మరీ పెరుగుతుంది. రెడీ. అలా మాట్లాడకు, వారు గుర్తొస్తున్నారు. చాలు ఇక ఆపండి. మాట్లాడటం వల్ల మీ బరువు మరీ పెరుగుతుంది. ఫస్ట్ నుంచి కాళ్ళు కూడా రెడీ తీసుకోవాలి కదా. రెడీ సార్. రెడీయా? అలాగే టేక్ సార్. టేక్ అంటే సింగిల్ టేక్ చెప్తే ఓకే, లేకపోతే మళ్ళీ అందరూ అయిపోయాక రేపు మళ్ళీ టేక్ తీసుకుంటాం. టేక్ అంటే మేడం వాళ్ళు బయట కూర్చోండి, లేదా టేక్ సింగిల్ టేక్ చెప్పగలిగితే ఓకే, లేకపోతే ఇంకా లాస్ట్ వరకు వాళ్ళు వెయిట్ చేయమని. ఆ రోజు క్లాస్ లేదా టేక్. రెడీ సార్. ఫస్ట్ ఆ కాళ్ళు దూరం నుంచి చెప్పి తీసుకో. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు నీకు అర్థమవుతుంది కదా సిచ్యువేషన్. ఇక దాన్ని నేను చెప్పాలి కదండి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న 2 యానిమేషన్స్ ఉన్నాయి కదా, అప్పుడు మేము చెప్తాం బరి వేసుకొని నడుస్తున్నారని మేము అప్పుడు చెప్తాం. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పాలి కదా, ఆ క్లారిటీ కనిపిస్తుంది కదా. అంటే అప్పుడు మీకు ఏంటంటే కనిపిస్తున్న పిక్చర్ మీద మీకు అవగాహన లేదని అర్థమవుతుంది. అది రెడీ టేక్. రెడీ సార్. ఇక్కడ చేయొచ్చు. ఈ వైట్ షర్ట్ ఎప్పుడు లేదు పక్కన అందరూ కూడా నడుచుకుంటూ పోను. ఆయన డైలాగ్ చెప్తాడు. బ్రీత్ టేక్. చాలు ఆపండి. మీరు మాట్లాడటం వల్ల ఇంకా బరువు పెరుగుతున్నారు. సూపర్ ఉంది, కాకపోతే డైలాగ్ మీరు మాట్లాడటం వల్ల మీ బరువు ఇంకా పెరుగుతుంది. చాలు ఆపండి. ఆపండి. మీరు మాట్లాడటం వల్ల ఇంకా బరువు పెరుగుతున్నారు. పెరుగుతుంది. రెడీ సార్. రెడీ. కరెక్ట్ 8:55 8:55 సెకండ్స్ దగ్గర డైలాగ్ స్టార్ట్ అవుతుంది. కింద మేము రోజేనా 8:55 అనేది కింద టైం బార్ అంటారు. అది ఎందుకు ప్లే చేస్తున్నాం అంటే అక్కడ డైలాగ్ ఉంటుంది. 8:55 అన్నప్పుడు అక్కడ కరెక్ట్గా ఆ 8:50 ఆపండి అక్కడ స్టార్ట్ చేయాలి. కింద టైం బార్ కనిపిస్తుందా? అక్కడ డైలాగ్ చూసుకోవాలి నువ్వు. టైమింగ్ దాన్ని టైమింగ్ అంటారు. ఓకే. ఎందుకంటే ఆ టైమింగ్ కనిపించట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మీకు అక్కడ కింద టైమింగ్ ఇచ్చినాం. ప్రొఫెషనల్ సినిమాలు అది కూడా ఇవ్వరు. ఇది మీకు ప్రాక్టీస్ కోసమే ఆ టైం బార్ ఇస్తున్నాం. అక్కడ అంతా కూడా మీరు పిక్చర్ టు పిక్చర్ ఫాలో అయిపోవాలి. ఇక్కడ మీరు నేర్చుకుంటున్న వ్యవస్థ ఉంది కాబట్టి కింద మేము బార్ ఇస్తుంది. చూసుకో 8:55 దగ్గర చాలు అనే డైలాగ్ వస్తుంది. ఓకే సార్. చూస్తాం ఒకసారి మళ్ళీ. రెడీ సార్. చేస్తా. చాలు ఆపండి.
మీరు మాట్లాడటం వల్ల ఇంకా బరువు పెరుగుతుంది. కాలు ఎవరిని జారిన అక్కడ ఇంకొకసారి ఇంకా ఎఫెక్టివ్ టేక్. ఓకే సార్. అంటే కాలు లేట్గా జారింది సార్. 55 తర్వాత జారింది సార్ కాలు. 55 తర్వాతే జారింది. 55 అమ్మా నాన్న ఇంకెప్పటికీ తిరిగి రారా? అలా మాట్లాడకు, వారు గుర్తొస్తున్నారు. చాలు 57 మాట్లాడటం వల్ల మీ బరువు మరీ పెరుగుతుంది. 57 దగ్గర 57 కాలు జరిగినప్పుడు కూడా అంటే రాయి మీద దెబ్బ తగులుతుంది కదా, ఇంకా పెయిన్. ఓకే. చాలు ఆపండి. మీరు మాట్లాడటం వల్ల ఇంకా బరువు పెరుగుతుంది. క్లియర్ కదా, చూసుకోవాలి. ఓకే సార్. ఓకే రా, చూడు సార్. సెట్ అయితే ప్లే చేయి. ఒకసారి జస్ట్ ఫస్ట్ నుంచి ఎఫెక్ట్ ఇచ్చి ప్లే చేయి, సౌండ్ పైన లేకుండా. చెప్తున్నాడు ఇప్పుడు. లేదు సార్. అమ్మా నాన్న ఎప్పటికీ తిరిగి రారా? అలా మాట్లాడకు, నాకు వారు గుర్తొస్తున్నారు. చాలు ఆపండి. మీరు మాట్లాడటం వల్ల ఇంకా బరువు పెరుగుతుంది. మీకు సినిమాలో కూడా చిన్న చిన్న డైలాగ్లే ఉంటాయి, అవి చూసుకుంటూ చెప్తే చాలు. ఓకేనా? రెడీ? నెక్స్ట్. తండ్రి పెరుగుతుంది. నకుల సహదేవ, తండ్రి పాండురాజు, తల్లి మాద్రి ఇక లేరు. అమ్మాయిలా అబ్బాయిలా వదిలే. ఐ వాంట్ లిప్సీ. ఒకసారి వింటాను సార్. దాని వెనకాల నేను పెడుతున్నామా? శ్రవణ్ గారు వింటాను ఒకసారి. నకుల సహదేవ, తండ్రి పాండురాజు, తల్లి మాద్రి ఇక లేరు. నకుల సహదేవ, తండ్రి పాండురాజు, తల్లి మాద్రి ఇక లేరు. నకుల పెరుగుతుంది. నకుల సహదేవ, తండ్రి పాండురాజు, తల్లి మాద్రి ఇక లేరు. నకుల సహదేవ, తండ్రి పాండురాజు, తల్లి మాద్రి ఇక లేరు. చెప్పమంటారా? చెప్పమంటారా శ్రవణ్ గారు? చెప్పనా సార్? నకుల సహదేవ, తండ్రి పాండురాజు, తల్లి మాద్రి ఇక లేరు. తండ్రి పాండురాజు, తల్లి మాద్రి, తండ్రి పాండురాజు, తల్లి మాద్రి
సహదేవ తండ్రి పాండురాజు తల్లి మాద్రి ఇక లేరు. ఓకే రెడీ సార్. రెడీ సార్. నకుల వాయిస్ ఓపెన్. రెడీ సార్. నకుల సహదేవ తండ్రి పాండురాజు తల్లి మాద్రి ఇక లేరు. రాలేదు. లిప్ సింక్ డౌట్ అయింది కొంచెం. ఒకసారి ప్లే చేయండి సార్. అది మీరు ఒకసారి టైం చూసుకోండి. టైం ఎక్కడ సార్ ఒకసారి చూడండి సార్. నకుల సహదేవ తండ్రి పాండురాజు తల్లి మాద్రి ఇక లేరు. మీరు చేస్తారా లిప్ సింక్? మహానుభావులు. ఓకే గానీ డౌట్ వచ్చింది, ఒకసారి క్లారిటీ తీసుకోండి. సేమ్ ఇది కాన్ఫిడెంట్ గా కొంచెం గట్టిగా చెప్తానంటే ఒక మైక్ దూరంగా ఉండండి, కొంచెం మెల్లగా చెప్తే మైక్ దగ్గర. నకుల సహదేవ తండ్రి పాండురాజు తల్లి మాద్రి తల్లి ఇక లేరు. ఓకే సార్ రెడీ. నకుల సహదేవ తండ్రి పాండురాజు తల్లి మాద్రి ఇక లేరు. అది తల్లి మాద్రి శ్వాస లేదు. తల్లి మాద్రి వెంటనే ఉంది, కంటిన్యూస్ గా ఉంది. తండ్రి పాండురాజు తల్లి మాద్రి ఇక లేరు. మరీ పెరుగుతుంది. నకుల సహదేవ తండ్రి పాండురాజు తల్లి మాద్రి ఇక లేరు. ఓకే సార్. చిన్న పాస్ ఉంది, ఎక్కువ. రెడీ? రెడీ సార్. నకుల సహదేవ తండ్రి పాండురాజు తల్లి మాద్రి ఇక లేరు. ఇక లేరు అనేది కూడా డౌన్ చేయకూడదు మనం. ఇక లేరు మీరు ఎలా స్టార్ట్ చేశారో అలాగే వాయిస్ లో ఎమోషన్ రావాలి, కానీ లౌడ్ లో పిచ్ తక్కువ అవ్వకూడదు. ఇంకొకసారి తీసుకుంటారు సార్. ఒక్కటే. నకుల సహదేవ తండ్రి పాండురాజు తల్లి మాద్రి ఇక లేరు. నకుల సహదేవ తండ్రి పాండురాజు తల్లి మాద్రి ఇక లేరు. ఇద్దరు అమ్మాయిలు ఎవరు చెప్పి ఇద్దరు ఏడుస్తున్నారు చూడండి. ఇద్దరు ఏడుస్తున్నారు. మీరిద్దరే చెప్పింది. అదంతా ఏడుస్తూనే ఉన్నారు. ఆ కిందికి దిగినప్పుడు కూడా అని ఎఫెక్ట్ కొద్దిగా ఎక్కువ ఇచ్చి దిగాలి. ఓకేగా? సౌండ్ బిట్. ఫస్ట్ అతను ఇక లేరు అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూసారా అక్కడ? అది తీసుకోవాలి. ఇద్దరు తీసుకున్న తర్వాత ఏడుపు. టేక్. దిగేటప్పుడు అనేది లాస్ట్. టేక్. టేక్. ఎంత పెద్ద రాజభవనం, వాళ్ళు మనల్ని అక్కడ ఉండనిస్తారా? అది మీ రాజభవనమే అర్జున్. ఇది మీ
అమ్మా ఎంత పెద్ద రాజభవనం, వాళ్ళు మనల్ని అక్కడ ఉండనిస్తారా? అమ్మా ఎంత పెద్ద రాజభవనం, మనల్ని అక్కడ వాళ్ళు ఉండనిస్తారా? ఓకే సార్, రెడీ సార్. అమ్మా ఎంత పెద్ద రాజ్యభవనం, అక్కడ మనల్ని వాళ్ళు ఉండనిస్తారా? అమ్మా అంటే దూరం కదా అమ్మా, ఎంత పెద్ద రాజభవనం, వాళ్ళు మనల్ని అక్కడ ఉండనిస్తారా? ఆశ్చర్యం చాలా ఎక్కువగా ఉంది. అమ్మా అది కావాలి. అమ్మా ఎంత పెద్ద రాజ్యభవనం, అక్కడ మనల్ని వాళ్ళు ఉండనిస్తారా? ఈ విజువల్ స్టార్టింగ్ చేయగానే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. 9:32 చూడు ఒకసారి చూడు. 9:32 అమ్మా ఎంత పెద్ద రాజభవనం, వాళ్ళు మనల్ని అక్కడ ఉండనిస్తారా? ఓకే. దాని మీద పడుతుంది అంటే 34 to 38 అమ్మ పడిపోతుంది. అది ఆ ఫేవర్ లోనే ఆ స్క్రీన్ లోనే అయిపోవాలి డైలాగ్. దాన్నే గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా రాసుకుంటూ దాన్ని టైమింగ్ అంటారు. టైమింగ్ లో చెప్పడం అంటే ఆ సీన్ కి తగ్గట్టుగా చెప్తారు. అమ్మా ఎంత పెద్ద రాజ్యభవనం, అక్కడ మనల్ని వాళ్ళు ఉండనిస్తారా? అది మీ రాజభవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం వెళ్ళేవారు. అది మీ రాజభవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం వెళ్ళేవారు. అది మీ రాజభవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం వెళ్ళేవారు. చెప్పేయండి, మిమ్మల్ని దీనా గారు చెప్తారు. వినండి. అది మీ రాజభవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం వెళ్ళేవారు. అది మీ రాజ్యమే అర్జున. రాజ్యాన్ని పరిపాలించేవారు. అక్కడ ఉండనిస్తారా? అది మీ రాజభవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం వెళ్ళేవారు. దేవి గారు చెప్పేస్తారా? లేదంటే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, చెవులోకి వస్తుంది. హెడ్ ఫోన్స్ అంటే తలుపు చేయాల్సి వస్తుంది. టైమింగ్ చెప్పండి, టైమింగ్ చెప్పేసేయండి. మనల్ని అక్కడ ఉండనిస్తారా? అది మీ రాజ్యభవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం వెళ్ళేవారు. అది మీ రాజ్యభవనమే అర్జున. చెప్తారా మేడం? ట్రై చేస్తాం. అది మీ రాజభవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం వెళ్ళేవారు. అది మీ రాజ్యమే కంప్లీట్ గా తీసుకుంటారు సార్ డైలాగ్ మొత్తం. రాజ్యం ఈ రాజ్యం వెళ్ళేవారు. ఒకసారి చెప్పండి మేడం. ఇది మీ రాజ్యమే. అది మీ రాజ్యమే అర్జున. అది మీ రాజ్యభవనమే అర్జున. అది మీ రాజ్యభవనమే అర్జున. మేడం ముందు మీరు చెప్పండి అంటున్నారు సార్. సార్ మీరు చెప్పాక వెళ్ళేవారు. అది మీ భవనమే అర్జున. అది మీ రాజ్యభవనమే అర్జున. ఫస్ట్ మిమ్మల్ని చెప్పమంటున్నారు సార్, తర్వాత మేడం చెప్పమంటున్నారు. అది మీ రాజ్యభవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం వెళ్ళేవారు. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం వెళ్ళేవారు. మీ తండ్రి పాండురాజు పాజు ఈ రాజ్యం వెళ్ళేవారు. రాజ్యభవనమే అర్జున. మీ రాజ్యభవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు గారి రాజ్యం వెళ్ళేవారు. పాండురాజు గారు ఈ రాజ్యం వెళ్ళేవారు. ఈ రాజ్యం వెళ్ళేవారు.
ఈ రాజ్యం మీ తండ్రి పాండురాజు రాజ్యం రాజు ఈ రాజ్యం ఏలేవారు రాజు ఈ రాజ్యం ఏలేవారు రాజ్యం ఏలేవారు. రెడీ దేవి గారు తెలుగులో టేక్ ఆఫ్. రెడీయా? అది మీ రాజ్య భవనమే అర్చన. సార్ చూస్తారా ఒకసారి? లేదు రెడీ. ఇక్కడ డైలాగ్ అక్కడ మనల్ని వాళ్ళు ఉండనిస్తారా? అది మీ రాజ్య భవనమే అర్జున. అది మీ రాజ్యమే, అది మీ రాజ్య భవనమే అర్జున. రెడీ? రెడీ. అమ్మా ఎంత పెద్ద రాజ్య భవనం, అక్కడ మనల్ని వాళ్ళు ఉండనిస్తారా? అది మీ రాజ్య భవనమే అర్జున. మీ నాన్న పాండురాజు. మీ తండ్రి పాండురాజు. మీ తండ్రి మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. ఆ క్యారెక్టర్ మీదే అనుకుంటే అయిపోయింది. అది అనుకుంటేనే మైండ్ రీచ్ అవుతుంది. రెడీయా? అది మీ రాజభవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యాన్ని ఏలేవారు. అది మీ రాజభవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. రెడీ. ఒకసారి డైలాగ్ చెప్పు. ఎంత పెద్ద రాజ్య భవనం, అక్కడ మనల్ని వాళ్ళు ఉండనిస్తారా? అది మీ రాజ్య భవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. మీ తండ్రి పాండురాజు అక్కడ పాస్ ఈ రాజ్యం ఏలేవారు. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. అమ్మా ఎంత పెద్ద రాజ్య భవనం, అక్కడ మనల్ని వాళ్ళు ఉండనిస్తారా? అది మీ రాజ్య భవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. నెక్స్ట్ డైలాగ్. దీనగా రెడీయా? సార్. ఈ డైలాగ్ చెప్పండి ఫస్ట్. అది మీ రాజ్య భవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు గారు ఈ రాజ్యం ఏలేవారు. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. మళ్ళీ చెప్పండి. అది మీ రాజ్య భవనమే అర్జున. డౌట్ వస్తుంది. అది మీ రాజ్య భవనమే. అది మీ రాజ్య భవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. అమలా గారు కేజీ మదర్ గారు చెప్పండి. రెడీ? రెడీ సార్. అమ్మా ఎంత పెద్ద రాజ్య భవనం, అక్కడ మనల్ని వాళ్ళు ఉండనిస్తారా? అది మీ రాజ్య భవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. పాండురాజు పాదు లేదు. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యాన్ని ఏలేవారు. మీ తండ్రి పాండురాజు. ఎవరు? మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యాన్ని ఏలేవారు. అంటే పదాల కలయిక. రెడీ? సార్. అమ్మా ఎంత పెద్ద రాజ్య భవనం, అక్కడ మనల్ని వాళ్ళు ఉండనిస్తారా? అది మీ రాజ్య భవనమే అర్జున. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. ఆ ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం ఉంది. ఆ ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం ఉంది. సొంత కుటుంబం ఉంది. ఆ ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం ఉంది. ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం ఉంది. రెడీ మేడం? మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. ఆ ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం ఉంది. మేడం అంత హైప్ చేయొద్దు వర్డ్స్. కొంచెం ఎంత పొలైట్ గా చక్కగా చెప్తుంది, స్వీట్ గా చెప్తుంది. ఆ ప్రహరీల వెనుక ఆ ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం ఉంది. చాలా స్వీట్ గా చెప్పండి, షౌట్ వద్దు. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. ఆ ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం. ప్రహరీల వెనుక. ప్రహరీల వెనుక. ఆ ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం ఉంది. స్వీట్ వాయిస్. పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. ఆ ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం. మేడం ప్రహరీల కాదు, ప్రహరీల. ప్రహరీల. ప్రహా అని దీర్ఘం తీయకూడదు. ప్రహరీల. 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 మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. ఆ ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం ఉంది.
ఆ ప్రహరీల వెనుక నీ సొంత కుటుంబం ఉంది. ప్రహరీల వెనుక నీ సొంత కుటుంబం ఉంది. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. ఈ ప్రహరీల వెనుక నీ సొంత కుటుంబం. ఆ ప్రహరీల వెనుక మీరు ఈ అన్నమ్మా ఈ అన్నారు, ఇప్పుడు ఈ అన్నారు మీరు. ఆ ప్రహరీల వెనుక ఈ ప్రహరీలు అన్నారు ఇందాక, సారు ఆ అంటున్నారు. ఆ ప్రహరీల వెనుక. ఆ ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం ఉంది. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. ఆ ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం ఉంది. పాజ్ లేదు మేడం, సింగిల్ లైన్ అది. లాంగ్ డిస్టెన్స్ ఉంది. అంటే ఈ దూరం ఉంటే ఆ అంటాం, ఈ అంటే ఈ అనేది మన కళ్ళ ముందు ఉంటే అంటే ఈ అందుబాటులో ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ లో ఉంటుంది. సింగిల్ లైన్ అది. తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. ఆ ప్రహరీల వెనుక నీ సొంత కుటుంబం ఉంది. ఎందుకంత సీక్రెట్? ఆ ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం ఉంది. ఆ ప్రహరీల వెనుక నీ సొంత కుటుంబం ఉంది. బేస్ గా చెప్పండి. నీ సొంత కుటుంబం. ఆ ప్రహరీల వెనుక ఆ ప్రహరీల వెనుక నీ సొంత కుటుంబం ఉంది. ఆ ప్రహరీల వెనక పాస్ లేదు మేడం, సింగిల్ లైన్. ఆ ప్రహరీల వెనుక నీ సొంత కుటుంబం ఉంది. ఒకటే లైన్ కదా, సింగిల్ లైన్. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. ఆ ప్రహరీల వెనుక నీ సొంత కుటుంబం ఉంది. మేడం అదే అప్ప చెప్పకూడదు, ఉంది. అది మీరేం చేస్తున్నారంటే స్ట్రెస్ చేస్తున్నారు. ఆ ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం ఉంది. మీ సొంత కుటుంబం ఉంది. ఉంది అట్లా వద్దు. ఆ ప్రహరీల వెనుక నీ సొంత కుటుంబం ఉంది. మీ సొంత కుటుంబం ఉంది. ఉంది అంటున్నారు, అవద్దు. ఉంది. మీ తండ్రి పాండురాజు ఈ రాజ్యం ఏలేవారు. ఆ ప్రహరీల వెనుక నీ సొంత కుటుంబం ఉంది. మీరు చెప్పాలంటే వచ్చేమనండి, బాగా చెప్పారు. మేడంది ఒకవేళ ప్రాజెక్ట్ నా దగ్గర ఉంటే మేడంతో నేను చెప్పించగలను. ఆ ప్రాజెక్ట్ రాకముందే మేడంతో చెప్పగలిగే కెపాసిటీ తెచ్చుకోమను. వచ్చే మీకు 9 సొంత సోదరులు ఉన్నారు. వాళ్ళతో మీకు ఆడుకోవాలని లేదా? నువ్వు చెప్తావా? అమ్మాయి పేరు సాయి. మీకు 9 సొంత సోదరులు ఉన్నారు. భార్య. ఈమె కూడా మీలాగా నేర్చుకున్న అమ్మాయి. 20 లక్షలు సంపాదించింది స్టూడియోలో. మీకు 9 సొంత సోదరులు ఉన్నారు. వాళ్ళతో మీకు ఆడుకోవాలని లేదా? నీకు 9 సౌతి సోదరులు ఉన్నారు బాస్, వాళ్ళతో నీకు ఆడుకోవాలని లేదా? మీకు 9 సొంత సోదరులు ఉన్నారు. వాళ్ళతో మీకు ఆడుకోవాలని లేదా? ఒకసారి మీకు 9 సొంత సోదరులు ఉన్నారు. వాళ్ళతో మీకు ఆడుకోవాలని లేదా? మీరు చేసుకున్న తప్పు ఏంటంటే దీని కదా అక్కడ డైలాగ్ వస్తుంది, డైలాగ్ మీద మీకు చెప్పాలి. ఆ డైలాగ్ చెప్పండి డైరెక్ట్, అది మా వల్లే కాదు, మీరేం చెప్తారు? మీకు 9 సొంత సోదరులు ఉన్నారు. వాళ్ళతో మీకు ఆడుకోవాలని లేదా? రెడీ? యా టేక్ రెడీ. సారీ. నీ సొంత కుటుంబం ఉంది. నీకు సారీ 9 సవితి సోదరులు ఉన్నారు. ఆ ప్రహరీల వెనుక నీ సొంత కుటుంబం ఉంది. నీకు నీకు 9 సవితి సోదరులు ఉన్నారు. నీకు 9 సవితి సోదరులు ఉన్నారు. నీకు 9 సవితి సోదరులు ఉన్నారు. సింగిల్ లైన్ అది. వాళ్ళతో ఆడుకోవాలని లేదు. ఒకసారి ప్లే చేస్తారా? ఆ ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం ఉంది. మేడం మీకు 9 సొంత సోదరులు ప్లే ఉన్నారు. చేస్తారా అని అడగండి. పైలట్ అని అడగండి. పైలట్. ఓకే. పైలట్ అని అడగండి, చెప్తారు. ఓకే. ఆ ప్రహరీల వెనుక మీ సొంత కుటుంబం ఉంది. మీకు 9 సొంత సోదరులు ఉన్నారు. వాళ్ళతో మీకు ఆడుకోవాలని లేదా? రెడీయా? రెడీ. ఆ ప్రహరీల వెనుక నీ సొంత కుటుంబం ఉంది. నీకు 9 సవితి సోదరులు ఉన్నారు. వాళ్ళతో నీకు ఆడుకోవాలని లేదా? వాయిస్ బాగుంది. వాయిస్ బాగుంది. దానికి ఇప్పుడు ఏమైనా ఇల్లు కట్టుకున్నావు, దాన్ని సున్నం వేయాలి, గోడ వేయాలి, అన్ని చాలా కథలు ఉంటాయి. ఫర్నిచర్ పెట్టాలి, చేసుకోవాలి. అది వాళ్ళు ఎప్పటికీ 9 ఉంటే మరో 5 వారికే అవసరం. అదండి దేవి గారు కడగా చెప్పండి అబ్బాయికి.
కానీ వాళ్ళు ఇప్పటికీ 9 ఉంటే మరో 5 వారికి అవసరం. అది వాళ్ళు ఇప్పటికే 9 ఉంటే వారికి మరొక 5 ఏమవసరం? కానీ వాళ్ళు ఇప్పటికీ 9 ఉంటే మరో 5 వారికి అవసరం. కానీ ఇప్పటికీ 9 ఉంటే మరో 5 ఇంకేమిటి అవసరం? వాళ్ళు ఇప్పటికీ 9 ఉంటే మరో 5 వారికి అవసరం. మరో 5 వారికి ఏం అవసరం? వారికి ఇప్పటికే 9 ఉంటే వారికి మరో 5 ఇంకేం అవసరం? ఇంకేమిటి వాళ్ళు అవసరం? ఇప్పటికీ 9 ఉంటే మరో 5 వారికి అవసరం. వారికి ఏం అవసరం? అది ఇప్పటికీ 9 ఉంటే అది అది ఇప్పటికీ 9 ఉంటే మరో 5 మీరు కనుక ఎక్స్ప్రెషన్తో చెప్పగలిగితే అసలు మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు? అది ఇప్పటికీ కానీ వాళ్ళు ఇప్పటికీ 9 ఉంటే మరో 5 వారికి అవసరం. కానీ ఇప్పటికీ 9 ఉంటే ఫస్ట్ ఏంటి? కానీ ఇప్పటికీ 9 కానీ వాళ్ళు ఇప్పటికే 9 ఉంటే కానీ వాళ్ళు ఇప్పటికీ 9 ఉంటే మరో 5 ఇంకేమిటి అవసరం? ఇంకేం అవసరం? ఇంకేం అవసరం? మరి 5 ఇంకేం అవసరం? కానీ వాళ్ళతో నీకు ఆడుకోవాలని లేదా? కానీ ఇప్పటికీ వాళ్ళు 9 ఉంటే రెడీ. కానీ ఇప్పటికే కానీ వాళ్ళు ఇప్పటికీ 9 ఉంటే మరో 5 వారికి అవసరం. మరో 5 వారికి ఏం అవసరం? వాళ్ళతో నీకు ఆడుకోవాలని లేదా? కానీ ఇప్పటికీ వాళ్ళు 9 ఉంటే మరో 5 ఇంకేమిటి అవసరం? వారికేం అవసరం? వారికేం అవసరం? మరో 5 వారికేం అవసరం? మరో 5 వారికేం అవసరం? మరో 5 వారికేం అవసరం? వాళ్ళతో నీకు ఆడుకోవాలని లేదా? అది ఇప్పటికీ వాళ్ళు 9 ఉంటే మరో 5 వాళ్ళకేం అవసరం? వాళ్ళకి అనేది వారికి అన్నారు. వాళ్ళు అంటే గౌరవం ఉండదు. వారికి కానీ ఇప్పటికే వాళ్ళు 9 ఉంటే మరో 5 వారికేం అవసరం? మరో 5 వారికేం అవసరం? మరో 5 వారికి సింపుల్ మేడం. కానీ ఇప్పటికే 9 ఉంటే మరో 5 వాళ్ళకేం అవసరం? వాళ్ళకన్నారా వారికేం అవసరం? కానీ వాళ్ళు ఇప్పటికీ 9 ఉంటే మరో 5 వారికి అవసరం. వారికేం అవసరం? వారికేం అవసరం? కానీ ఇప్పటికీ వాళ్ళతో నీకు ఆడుకోవాలని లేదా? కానీ ఇప్పటికీ వాళ్ళు 9 ఉంటే మరో 5 వాళ్ళకేం అవసరం? వారికేం అవసరం? రేపొద్దున సినిమా బిగ్ బాస్ ఉన్నప్పుడు ఏమంటే అందులో లేకపోతే మిగతా వాళ్ళందరూ మా టైం తీసుకొచ్చి ఆమె ఉంచాలా లేకపోతే మేము రావటం దర్శనకోకుండా ఏం చేస్తాం దీని అదే లేదు ఇక్కడ చూసుకోండి. వాళ్ళతో నీకు ఆడుకోవాలని లేదా? మీ బాబు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇట్లా ఎలా చెప్పేలాగా. వాళ్ళతో నీకు ఆడుకోవాలని లేదా? కానీ వాళ్ళు ఇప్పటికీ 9 ఉంటే మరో 5 వారికి అవసరం. పడుకోదా ఎక్కడ చెప్పి వచ్చేవారు లేట్ అయిపోయింది. చెప్తారా? చెప్పండి ఒకసారి లైన్. వాళ్ళు ఇప్పటికీ 9 కానీ వాళ్ళు ఇప్పటికీ 9 ఉంటే రెడీ సార్. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వాళ్ళతో నీకు ఆడుకోవాలి. తిప్పి కొట్టుకుని కూర్చొని ఆమె చెప్తుంటే నువ్వు చెప్తుంటే ఆమె చెప్తుంది. ఏ పంట అయితే నెట్ మీద కొట్టుకోవడానికి వాటిని చెప్పో లేదు ఇక్కడ కూర్చోండి వచ్చి బెటర్ ఇలాంటి ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇప్పటికే వాళ్ళు 9 ఉంటే మరో 5 వారికేం అవసరం? కానీ వాళ్ళు ఇప్పటికే 9 ఉంటే మరో 5 వారికేం అవసరం? వాయిస్ ఉంది, టాలెంట్ ఉంది. మరో 5 వారికేం అవసరం? దానికి కారణం నువ్వే ఉండాలి. చాలా అద్భుతంగా చెప్పావు. ప్రొఫెషనల్ వాయిస్ చాలా బాగుంది. నేనైతే కనుక కొద్ది రోజులు ప్రాజెక్ట్ ఉంటే నీతో చెప్పించేవాడు. కానీ ఆ రోజు నువ్వు రెడీ ఉండాలి కదా. కానీ అది ఈ రోజు వచ్చినా నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళమ్మ చూడు యుద్ధానికి ఎప్పటి నుంచి ప్రిపేర్ చేయాలి చిన్నపిల్లలప్పటి నుంచి. రెడీయా దేవి గారా? రెడీ సార్. మీ బాబు ఆకలేస్తుంది.
వాళ్ళతో నీకు ఆడుకోవాలని లేదా? కానీ వారు అప్పటికే 9 ఉంటే ఇప్పటికే కానీ వాళ్ళు ఇప్పటికీ 9 ఉంటే మరో 5 వారికేం అవసరం? రెడీ. వాళ్ళతో నీకు ఆడుకోవాలని లేదా? కానీ వారు ఇప్పటికే 9 ఉంటే మరో 5 వారికేం అవసరం? అది చూడు, ఆ వ్యక్తిని, అతని గడ్డాన్ని చూడు, ఎంత పొడవు, తెల్లగా ఉంది. అది ఉమరాయి తిరుగుంది. పుత్రులారా, మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి స్వయంగా ఎవరొచ్చారో చూడండి. పుత్రులారా, మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి స్వయంగా ఎవరొచ్చారో చూడండి. బీచ్లో పరిగెడుతుంటే భూమి కనిపిస్తుంది. అంటే ఒక మనిషి 12 అడుగులు, ఆ గుర్రం ఏమో 7 అడుగులు. గుర్రం వెయిట్ 500 కిలోలు, ఆ మనిషి ఒక 600 కిలోలు. భూమి కనిపిస్తుంది. పుత్రులారా, మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి స్వయంగా ఎవరొచ్చారో చూడండి. పుత్రులారా, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారో చూడండి. పుత్రులారా, మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి స్వయంగా ఎవరొచ్చారో చూడండి. సరే. పుత్రులారా, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి స్వయంగా ఎవరొచ్చారో చూడండి. పుత్రులారా, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారో మీరే స్వయంగా చూడండి. ఆ ఎనర్జీ మిస్ అవుతుంది వాయిస్లో. సార్. పుత్రులారా, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి స్వయంగా ఎవరొచ్చారో చూడండి. హలో, పుత్రులారా, మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి స్వయంగా ఎవరొచ్చారో చూడండి. అప్పటి చూపిస్తారు. మీరు ఏమైనా మైండ్లో సినిమాలు డబ్బింగ్ చెప్పారు. పుత్రులారా, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నెంబర్ ఇచ్చారని ఆపర్చునిటీస్ అని చెప్పలేదు. మీకు ఏమన్నా ఆల్రెడీ చెప్పుంటే ఒక ప్రొఫెషనల్ అంటే పుత్రులారా, మిమ్మల్ని స్వయంగా తీసుకువెళ్ళడానికి వచ్చారో చూడండి. మీరు అలాంటి మహేష్ బాబు ప్రొఫెషనల్గా మేము చెప్పున్నాం సార్ అంటే మేము విజువల్స్ చూసుకుంటాం. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి స్వయంగా ఎవరొచ్చారో ట్రైనింగ్స్ ఇంతమందిని పాపం మిస్ వేసుకుంటే అప్పుడు మీరు అడగాల్సింది, సరే అడుగుతాను కానీ మీ ఫోన్పే నెంబర్ చెప్పండి అని మీరు అడగాలి. దానికి ఆన్సర్ వస్తే అప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. చెప్పారు కార్డు తీసుకోవాలి, ఎవరైనా అడుగుతానికి లేదు, కట్టు 35,000 అని. మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? ఫోన్పే నెంబర్ ఇవ్వండి. ఒకటే మేడం గుర్తుపెట్టుకోండి, మీరు కనుక డెవలప్ అయితే మీ ఇంటి మధ్యలో మీరే ఇన్స్పిరేషన్ అవుతారు. వాళ్ళకి ఎందుకు అవకాశం వస్తుంది? అలాంటి క్వశ్చన్ వల్ల పక్కన పడి ఇప్పుడు వీడు ఎవడో నాకు తెలిసి ఉంటుంది. వాళ్ళకి హీరో అనేది ఇప్పుడు నేను న్యాయంగా అడిగినాను లేదా మహేష్ బాబు చిరంజీవి గారి సినిమాకి హీరో పంపించాను, వాడు వల్ల కాదు వాడు మొహం చెప్తాను. లేకపోతేనే మంచిది మేడం.
మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి స్వయంగా ఎవరు వచ్చారో చూడండి. మొన్న మేము చేసిన ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది, అది ఆన్లైన్లో కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ మేడమే ఆ క్యారెక్టర్ తోమండి గట్టిగా, అర్థమైందా? అన్ని సీరియస్ డిబేట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ వస్తుంది, మీరే చెప్పాలి. రెడీ? చెప్పండి, పేమెంట్ ఇచ్చేయండి. పుత్రులారా, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి స్వయంగా ఎవరొచ్చారో చూడండి. అక్కడ ఏమంటే మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఎవరు వచ్చారో మీరే స్వయంగా చూడండి. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి స్వయంగా ఎవరు వచ్చారో మీరే చూడండి. మిమ్మల్ని అనే స్పీడ్గా అయిపోతుంది, అది కూడా ప్రాబ్లం ఇక్కడ. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి స్వయంగా ఎవరు వచ్చారో మీరే చూడండి. నెక్స్ట్ శంతన మహారాజు మరియు గంగాదేవిల పుత్రులు మీ పితామహులు భీష్మాచార్యులు. ఆయుష్మాన్ భవ, నువ్వు అటువైపు వెళ్ళాలి. ఆమె చెప్పండి గంగమ్మ. చూడండి, ఆయుష్మాన్ భవ, నువ్వు ఆ దిశ వైపు వెళ్ళాలి. ఆయుష్మాన్ భవ, నువ్వు ఆ దిశగా వెళ్ళాలి. ఆయుష్మాన్ భవ, నువ్వు ఆ దిశగా వెళ్ళాలి. ఆయుష్మాన్ భవ, నువ్వు ఆ దిశగా వెళ్ళాలి. అంటే వాయిస్ లో స్టిఫ్నెస్ ఉందా? ఆయుష్మాన్ భవ, నువ్వు ఆ దిశగా వెళ్ళాలి అంటే కమాండింగ్ ఇస్తూ ఉంటారు కదా. చెప్పండి. ఆయుష్మాన్ భవ, నువ్వు ఆ దిశగా వెళ్ళాలి. ఆయుష్మాన్ భవ, నువ్వు ఆ దిశగా వెళ్ళాలి. ఓకే. చూసావా అమ్మ, నా మనవళ్లను, నా పంచ పాండవులను. జాగ్రత్త కుమారులారా, నిరాయుధుడైనప్పటికీ నేను యోధుడిని. రెప్పపాటు కాలంలో నేను మొత్తం మార్చేయగలను. లేదు పితమా, తమరి ఆరోగ్యం గురించి విచారించడానికే మేము వచ్చాం. ఇంత రాత్రి వేళ తమరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చమని అడగటానికి వచ్చాం. ముందు నిన్ను నువ్వు రక్షించుకో. సెకండి, ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. అది వదులుతున్నావు. నువ్వు రక్షించుకో. ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. రెడీయా? ఓకే, రెడీ సార్. ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. నిన్ను పట్టి చెప్తున్నావు. ముందు నిన్ను నువ్వు రక్షించుకో. అది ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. ముందు నిన్ను నువ్వు వెళ్ళిపోవాలి. చెప్పు. ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. ఎప్పుడైనా డి లాగాలి. శిఖండి, శిఖండి. ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. డీగా లాగు. ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. ఓకే సార్. ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. ఓపెన్ ద వాయిస్. ఓకే ఓకే.
ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. భీష్ముడి సమాధానంలోనే పాండవుల సమాధానం ఉంది. దాన్ని అర్థం చేసుకోవడమే మిగిలింది. ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామ, నా దాడి నుంచి రక్షించుకో. ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామ, నా దాడి నుంచి రక్షించుకో. ముందు ద్రోణాచార్య పుత్ర సార్, ముందు నీవు రక్షించుకో శిఖండి. అదే ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామ, ద్రోణాచార్య పుత్ర ముందు ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామ చేసుకోవడమే మిగిలింది. ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామ, నా దాడి నుంచి రక్షించుకో. ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. రెడీ సార్. ద్రోణాచార్య పుత్ర రిపీట్. ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామ, నా దాడి నుంచి రక్షించుకో. ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. మరి ఎవరు వాచ్ తెలుసా? సాయిరాజ్. ఎవరు అర్థమవుతుందో? శ్రీకృష్ణదేవరాయ. ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామ, ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామ, నా దాడి నుంచి రక్షించుకో. ముందు చూశారు సార్. హీరోయిన్ బాగుందా కలిసి సినిమాలో? చూసా కలిసి మళ్ళీ అదే డైలాగ్ ఆశయం ఫేమస్ అయింది. ద్రోణాచార్య పుత్ర దాన్ని అర్థం చేసుకోవడమే ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామ, నా దాడి నుంచి రక్షించుకో. ముందు నిన్ను నువ్వు రక్షించుకో శిఖండి. రెడీ సార్. ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామ, నా దాడి నుంచి రక్షించుకో. పృథ్వీపై ఏ నరుడు కాదు, మరి ఇంకెవరు? రెడీ సార్. రెడీ రెడీ సార్. అన్నం పెట్టారు అయిపోయి లాస్ట్ ఫైట్. ఇది ఈరోజు ఎన్నో ఎపిసోడ్ ఇది? 3 ఎపిసోడ్ 12 నిమిషాలు దగ్గర ఆగింది. ఓకేనా? ఫస్ట్ అలా ఆఫీస్ మనోడు